దేశంలోనే జనరల్‌గా ఇలాంటి మనం ఫారెన్‌లో అయితే ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం. అబ్బా! ఏముంది అనుకుంటుంటాం. అయితే మన దేశంలో ఇలాంటివి ఉన్నాయా అంటే ఉన్నాయి. కాకపోతే మనకే తెలీదు. సో, ఇక విషయానికొచ్చేసినట్లయితే ముంబైలో ఒక అండర్ వాటర్ టన్నెల్ అయితే ఒకటుంది. అండర్ వాటర్ టన్నెల్ ఏముందిరా బాబు చాలా చోట్ల ఉంటాయనుకోవచ్చు. ఇదేంటి అంటే సముద్రం అడుగున ఒక రోడ్డు మార్గాన్ని నిర్మించడం జరిగింది. సో ఇది గిర్గావ్ నుంచి బ్రీచ్ కాండి బీచ్ వరకు ఉన్నటువంటి ఒక రోడ్డు మార్గం. దీన్ని 2 దశల్లో నిర్మించాలని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం జరిగింది. మొదటి దశ పూర్తయ్యి ఒక 3 నెలల క్రితమే ఏక్నాథ్ షిండే గారు దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ప్రస్తుతం వాహనాలు అయితే చాలా హ్యాపీగా తిరుగుతున్నాయి. ఇది ఒక రోడ్ వే. సముద్రం అడుగున 12 నుంచి 20 మీటర్ల అడుగున, అంటే ఒక్కొక్క మీటర్కి 3 అడుగులు వేసుకుందాం, 3.52 అడుగులు యాక్యురేట్గా అయితే మనం 3 అడుగులు వేసుకున్నా కూడా సముద్రం అడుగున ఒక 20 మీటర్లు అంటే 60 అడుగుల లోపల ఎక్కడో కింద నిర్మించినటువంటి ఒక రోడ్డు మార్గం. అయితే సాంకేతిక పరంగా ఏం లోపాలు వచ్చినాయో తెలియదు కానీ ప్రస్తుతం ఈ టన్నెల్లో వాటర్ అయితే లీక్ అవుతుందంట. దీనికి సంబంధించి ఈ వార్త అందుకున్నటువంటి నిపుణులు, కమిషనర్ దీన్ని సందర్శించడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం ఒక ప్రకటన కూడా చేయటం జరిగింది. ఈ గోడలలో ఎక్కడైనా సరే గ్యాపులు ఉన్నట్లయితే వాటిని ఫిల్ చేయటానికి సంబంధిత సంస్థ ప్రయత్నిస్తుంది. ఇంజనీర్లు దీన్ని ఎలా మరమ్మతులు చేయాలి అనేటువంటి అంశం మీద వర్క్ చేస్తున్నారు. అయితే టన్నెల్కి వచ్చినటువంటి ప్రమాదం అయితే ఏం లేవు. ఇప్పటికిప్పుడు టన్నెల్ ఏది పగిలిపోయి లోపలికి నీళ్ళు వచ్చేసి ఏదో జరిగిపోయేటువంటి పరిస్థితులు అయితే ఏమీ లేవు. సో అంతా బాగానే ఉంటుంది. ఇది ఏదో చిన్న లోపమే, చిన్న సాంకేతిక లోపం, దీన్ని సరిచేస్తాము అని చెప్పి చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక 2వ దశ టన్నెల్ కూడా జూన్ 10వ తేదీన ప్రారంభించబోతున్నారనేది ఒక సమాచారం. మొదటి దశ టన్నెల్ పరిస్థితి ఇలా ఉంది. ప్రారంభించిన 3 నెలలకే లీకులు వస్తున్నాయంట. మరి 2వ దశ ప్రారంభించబోతున్నారంట. మరి దాని పరిస్థితి ఏమవుతుందో తెలియదు. దాన్నన్నా సరిగ్గా కట్టారా లేదా అనేది అయితే చూడాలి. మన కాళేశ్వరం బ్యారేజ్ కట్టినట్టు కట్టారేమో. మరీ ఎంత దారుణంగా తయారయ్యారంటే ప్రజల సొమ్మే కదా మందేం పోయింది అన్నట్లు ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు కూడా వీళ్ళకి దోచిపెట్టే కార్యక్రమంలోనే ఉన్నాయి తప్ప కనీసం ఇది ప్రజల సొమ్మే, దీనికి జవాబుదారీతనం మనది కాబట్టి ఇది ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులు కాబట్టి వీటిలో నాణ్యత విషయంలో మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా సరే లోపాలు జరిగితే ఈ భారీ స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఏమాత్రం ఆలోచన లేకుండా ఏముందని నాణ్యత లేకుండా కట్టినటువంటి ఒక డ్యామ్ కూలిపోతే దాని నుంచి వచ్చేటువంటి నీళ్లతోటి ఎన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయో, ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారో, ఎన్ని పశుపక్షాదులు వృక్షాలు చచ్చిపోయేటువంటి అవకాశం ఉందో అనేది ఒకసారి ఆలోచించుకోండి. అటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక 45 నిమిషాల ప్రయాణాన్ని 10 నిమిషాలకి కుదించగలిగిందని చెప్పి సముద్ర మట్టంలో, సముద్రం అడుగున రోడ్డు అయితే వేశారు అద్భుతంగా. కానీ దీన్నన్నా సరిగ్గా నిర్మించారా లేదా అనేది అయితే ఇక నిర్మించిన సంస్థకు తెలియాలి, దానికి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి తెలియాలి.